ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గరుడ పురాణం గురించి చెప్పబోతున్నాను. మనం ముఖ్యంగా ఎలా జీవించాలి, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, ఈ విషయాల గురించి చెప్తుంది. గరుడ పురాణంలోని ప్రీతకాండలో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, నరకంలో ఎలా ఉంటుంది, ఏ శిక్షలు వేస్తారు, స్వర్గంలో ఎలా ఉంటుంది, నరకంలో ఎలాంటి శిక్షలు వేస్తారు, ఎన్ని రకాల శిక్షలు ఉంటాయి, ఇవన్నీ గురించి చెప్తుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ఆత్మ వాళ్ళ ఇంటి దగ్గర లేదా అతను ఎక్కడైతే చనిపోతాడో అక్కడే 17 రోజుల వరకు ఉంటుందంట. అతని అంత్యక్రియలు, దహన సంస్కారాలన్నీ అయిపోయే వరకు ఆత్మ ఉంటుందంట. 17వ రోజు యమదూతలు వచ్చి ఆ ఆత్మను తీసుకెళ్తారంట. ఆత్మ యమలోకంకు వెళ్లే ముందు ఒక భారీ నది ఉంటుందంట. దాని పేరు వైతరణి నది అంటారు. దానిలో రక్తం, పశువుల మాంసము లాంటివి డిఫరెంట్ పదార్థాలు కూడా ఉంటాయంట. పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు ఆ నది దాటడానికి చాలా కష్టపడతారంట. గరుడ పురాణంలో మొత్తం 28 నరకాలు ఉంటాయని చెప్తారు. గరుడ పురాణం అసలు చెప్పేది ఏంటంటే, జీవితం చిన్నది, ద్వేషం, అహంకారం, కుట్ర, కుతంత్రాలు ఇవన్నీ లేకుండా ధర్మం, కరుణ, ప్రేమతో జీవించు అని చెప్తుంది.